తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాకినాడ జేఎన్టీయూ బీఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలోని భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూమ్ ను ఎమ్మెల్సీ అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమక్షంలో ఎన్నికల సిబ్బంది తెరిచారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు బొర్రా గోపిమూర్తి, కవల నాగేశ్వరరావు, పలుగు దీపక్, గంధం నారాయణరావు, నామన వెంకటలక్ష్మి కౌంటింగ్ కు హాజరయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కె హర్షవర్ధన్, ఆర్వో షణ్మోహన్ పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. విశాఖ సాగర తీరంలో నేవీ బ్యాండ్ మ్యూజిక్ హోరెత్తింది. 75వ సబ్మెరైన్ దినోత్సవం సందర్భంగా నేవీ సిబ్బంది లైవ్ మ్యూజిక్ తో ప్రజలను అలరించారు. ఆకట్టుకునేలా ఉన్న నేవీ సిబ్బంది మ్యూజిక్ కు ప్రజలు మైమరిచిపోయారు. సాయంత్రం వేళ సాగర తీర అందాలను తిలకించేందుకు వచ్చే ప్రజలను నేవీ మ్యూజిక్ కట్టిపడేసింది. కెరటాలతో పోటీ పడుతూ నేవీ సిబ్బంది వాయిద్యాల నుంచి పుట్టుకొచ్చిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ఈ మ్యూజిక్ ని నేవీ అధికారులు కూడా తిలకించారు. నేవీ సిబ్బంది మ్యూజిక్ కార్యక్రమంతో ఆర్కే బీచ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు వేణుగోపాల ఉన్నత క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే కప్ బాస్కెట్బాల్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అంతర్ జిల్లాల సీనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ఆచంటి ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాస్కెట్బాల్ క్రీడాకారులు మ్యాచ్ ఫాస్ట్ చేసి అభివందనం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, ఇందులో భాగంగా మార్టేర్లో పైలట్ ప్రాజెక్టుగా బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభించడం అభినందనీయమన్నారు. బాస్కెట్బాల్ క్రీడల పరిశీలకులు చెంగల్రాయుడు మాట్లాడుతూ అనంతపురంలో బాస్కెట్బాల్ నేషనల్ టీం ఎంపిక చేస్తామని, 2026 జనవరిలోపే మార్టేర్లో సెమీ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. స్కూల్ గేమ్స్ సెక్రటరీ చక్రవర్తి మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తుందని, క్రీడాకారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ బాస్కెట్బాల్ అధ్యక్షులు చెల్ల బాలాజీరెడ్డి, జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారుడు సత్తి సుబ్బన్నరెడ్డి, ఆచంట జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు, కోనాల శ్రీనివాసరెడ్డి, తేతలి రాసారెడ్డి, వెలగల నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వం ప్రత్యేకంగా బాస్కెట్బాల్ సంబంధించిన ప్రతిభ కల్పించిన విద్యార్థికి స్టేట్ లెవెల్ సందర్భంగా సెలెక్ట్ చేసుకుని 75,000 రూపాయలు ఇస్తుందంటే ఇది బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోటీగా ఈక్వల్గా ఈరోజు దీన్ని అనౌన్స్ చేయడం కూడా మనందరూ కూడా ఆనందించవలసిన విషయం. అది కూడా ఇవాళ మార్టేరు గ్రామం నుంచి పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం అనేది ఇది చాలా ఆహ్లాదకరమైన ఆనందకరమైన సమయంగా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని మార్టేరులో ఇవ్వడం స్పోర్ట్స్ మినిస్టర్ గారిని, ఆ యొక్క స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారులు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహణకి యూత్ బాస్కెట్బాల్ అసోసియేషన్ మార్టేరు వారు ఒక మాట ఇస్తూ ఉన్నారు.
మీ అందరికీ సంబంధించిన ఇబ్బంది లేని సౌకర్యం కల్పించడం కానీ, ఇబ్బంది లేని వసతులు కల్పించడంతో పాటు భోజన సౌకర్యాలు కల్పించడం, అతిథులు మర్యాదలు చేయడం, ఇబ్బంది ఏమనుంటే మాకు కంప్లైంట్ చేయడం చెప్పడం అనేది వారిని అభినందిస్తున్నాను. మీ తరపున నా తరపున కూడా ఈనాడు మీ అందరికీ చెప్తాను, ధైర్యం ఇస్తా ఉన్నాం. ఈరోజు వచ్చారు, మార్టేర్లో విహారయాత్ర కాదు అనే మాట చెప్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని వినియోగించుకోవడంలో మీ అందరూ కూడా సీరియస్నెస్ ప్రకటించాలి. మీలో క్యారియర్ స్టార్ట్ అవ్వాలి, మీలో పట్టుదల స్టార్ట్ అవ్వాలి అనే మాటని ఈరోజు ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా ఆచరిస్తారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే ప్రథమ స్థానం ఉండాలనే ఆలోచనతో చేస్తున్న ఒక ప్రయత్నం హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ముందుగా పోటీ పడాలి. ఆంధ్రప్రదేశ్కి మీ ద్వారా గుర్తింపు రావాలనేదే మా ఆలోచన. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. 4 టన్నుల పుష్పాలను ఆస్థాన మండపం నుంచి ఊరేగింపుగా తెచ్చారు. తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారికి అర్చకులు పుష్పయాగాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం, సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్న మంత్రి నారా లోకేష్. విశాఖలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రజాధనం దోచుకున్న వారి నుంచి అణా పైసలతో సహా రాబడతాం, విపక్షాలను హెచ్చరించిన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మంచు ఇంటి కొనసాగుతున్న రగడ, గాయాలతో ఆసుపత్రిలో చేరిన మనోజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.